విలువల వృద్ధికి కేర్ ఆఫ్ తెలంగాణ ఓ కొడుక, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాల ఖని ఓయమ్మ. ఇది చెవులు కళ్ళు అన్ని చక్కగా చేసుకుందానే. శ్రీరన్న నువ్వు చెప్పిన డైలాగ్ ఈ రాష్ట్రంలో నమ్ముతాడానే? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది. మీరు ఇంత చొక్కమైన ఎప్పుడైతుర్రి, ఇంత మంచి వాళ్ళు ఎప్పుడైతుర్రి, జనం షాక్ అవుతురు. పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాల ఖని అంటున్నా. పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానం. G2 2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధరన్న చెప్పినట విలువల వృద్ధికి కేర్ ఆఫ్ కాదు కానీ ఇక మానభంగాలకు కేర్ ఆఫ్, మర్డర్లకు కేర్ ఆఫ్, ఇక ఎగవేతలకు కేర్ ఆఫ్, బాకీ కార్డులకు కేర్ ఆఫ్ అవి మనం పెట్టుకోవచ్చే కేర్ ఆఫ్. మన రాష్ట్రం 22 నెలలుగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కానించి ఏం జరుగుతుందో అంటే గిదే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిందే జరిగింది. ఏమైనా తప్పు చెప్పినా ప్రజలు మీరు చెప్పురా, ప్రజలుగా నేనేం తప్పు చెప్పినా కేర్ ఆఫ్ అంటే రియల్ ఎస్టేట్ సంఘం ఆగిపోతానికి కేర్ ఆఫ్, ప్రజలు గోసగిస్తానికి కేర్ ఆఫ్, అప్పుల పాలు అయితానికి కేర్ ఆఫ్, ఎగవేతలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కేర్ ఆఫ్, అప్పులు తెచ్చడానికి కేర్ ఆఫ్, తెచ్చిన అప్పులు దిగమింగటానికి కేర్ ఆఫ్, ఢిల్లీకి మూడలు మోస్తానికి కేర్ ఆఫ్. ఇట్లా పెట్టుకోరు అదురే, ఇట్లా పెట్టుకోరా మీరు కేర్ ఆఫ్ అంటే. మంచిగా పెట్టుకునేటప్పుడు మిమ్మల్ని నమ్ముతాడా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మంచి విషయంలో కేర్ ఆఫ్ అంటే ఎవరు నమ్ముతాడా? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నమ్మరు. మీరు నమ్మేది ఎక్కడి? మీ కూడా మిమ్మల్ని నమ్ముతాడు. మేము నమ్ముతాం. కసాయిలు మీరు. ఆయన ఏదో కథలు చెప్పిండు ఆయన తెలిసేపు జోలి పెద్ద నమ్మకురి. కానీ ఇంకేమన్నా MGBS JBS లో ఆర్టీసీ కొత్త MD సడన్ విజిట్ అట. ప్రయాణికులతో ముచ్చటించిన నాగిరెడ్డి. మళ్ళా నువ్వు ఏడ్చివేనా? ఎడివైనా ఈ చట్టం పోదులే కానీ మన చట్టం ఉండాల్సిందాడ. సరే పక్కన పెడదాం. కానీ MGBS లో కానీ JBS లో కానీ కేసీఆర్ ఉన్నప్పుడు టికెట్లు ఎట్టున్నాయి? ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు. మన రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి వచ్చినాక ఫిర్రీ బస్సు తెచ్చినాక రేట్ ఎట్టున్నాయో జర్రా చెప్పరు. అదే సార్ నాగిరెడ్డి గారు చెప్తే మేము చాలా ఇష్టపడి కష్టపడి నచ్చి మెచ్చి మీ ప్రభుత్వాన్ని మళ్ళా అధికారం తెస్తాం. సో దయచేసి మీకు ఏమైనా చేతం అయితే ఆ ప్రయత్నం చేయరి, మీ సంతోషపడతాం ప్రజలుగా. నేనైతే చాలా ఇష్టంగా చూస్తా ఉన్నా. నిజంగా ఈ రాష్ట్రంలో టికెట్ ధరలు బయట పెడితే బాగుంటుండే. దసరా పండుగ బిల్లు ఎంత? తాగుబోతుల పైసలు రైజ్ అయినాయి. టికెట్ ఛార్జీలు పెళ్ళాంది కొడుకుది 2 కలిసి ఉంటారు, బిడ్డది 2 కలిసి కొడుకు మీద భర్త మీద ఇద్దరి మీద గుంజి పడేసి డబల్ పోరబుల్ టికెట్ కొట్టారు. దసరా పండుగ ఫుల్ దండ అయింది రేవంత్ రెడ్డికి. నెంబర్ 1 దంద, మామూలు లేదు కథ. ఆయన అంటే ముచ్చటించినట్టు ఇంకా కర్రలు కట్టినారు. అబ్బో రేషన్ సంచులకు లోకల్ ఎఫెక్ట్. స్థానిక ఎన్నికల కోడ్తో బ్రేక్ పడిందంట. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. వీరికి సంచుల్లో బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 కిలోల బియ్యం పట్టే విధంగా రూపొందించిన ఈ సంచులను లబ్ధిదారులకు అందించేందుకు సర్కారు ఖరీదు చేస్తుంది. కానీ అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఏం చెప్తున్నంటే మన పులి ఇప్పుడు గ్రామాలల్లో స్థానిక ఎన్నికల్లో గ్యారెంటీ ఇచ్చినని చెప్పుకోవడానికి ఇంకో ఇక్కడ బొమ్మ వేసి అందరికీ సన్న బియ్యం ప్రజాప్రభుత్వంలోనే కాంగ్రెస్ తోనే సాధ్యమని పెట్టిరు. అది ఇలా గమనించరు ఆ బొమ్మ. ఈ 6 గ్యారెంటీల బొమ్మ వేసిర్రు అంటే ఇవన్నీ ఇచ్చిర్రని మీరు పిచ్చోళ్ళు అయ్యి మర్చిపోయి మరి రేవంత్ రెడ్డి నిజంగా 15,000 రైతు బంధు ఇచ్చింది కాదు, రుణమాఫీ చేసింది కాదు, 2 లక్షలు ఉద్యోగం వచ్చింది కాదు, అది మేమందరూ పిచ్చోళ్ళు అయ్యి మర్చిపోయి ఓటేస్తానే ఒక భ్రమలో అనుకుంటు. కానీ ఏమైంది లాస్ట్కి ఎన్నికల కోడ్ పడితే అది కూడా ఫెయిల్ అయింది, అండర్ ఫ్లాప్ అయింది. మరి రేపు ఏమని ఓటాడుతారు? రేవంతనా గార్ది గుడ్లు ఇచ్చినని ఓటు అడుగున్నాను. అడిగితే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి గార్ది గుడ్లే వస్తాయి. ఇక నేను రేపటి నుంచి 2 రోజులు టైం ఇవ్వరు నాకు, ఏమన్నా చేస్తే తీసుకొస్తా. రేవంత్ అన్న నాకు అడ్రస్ చెప్తే నేను ఆడబోయి చేపిస్తా. గార్ది గుడ్డు మరి నాకు తెలియదు ఎట్లా చేపిస్తారు. ఇక మా అన్నంటే
అందులో వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఇక రేపు చెప్తా ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి కాదు గుడ్డు చడి ఇట్లా లేపి చూపిస్తాను నేను కూడా. ఇంకా చూపిస్తే తప్పుతుందా మరి? ఆయన చేయలే. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఏమి ఇచ్చిండు? నరేంద్ర మోదీ గారికి గుడ్డు ఇచ్చిండు. మరి మనం కూడా రైతు బంధు ఇస్తే గాజు గుడ్డు ఇచ్చిండు, రుణమాఫీ పెడితే గాజు గుడ్డు ఇచ్చిండు, అన్ని గాజు గుడ్డు ఇచ్చిన మరి రేవంత్ రెడ్డి గాజు ప్రభుత్వం అని చెప్తా. మరి నేను కూడా 2 రోజులు టైం ఇరి దాన్ని పట్టుకోతాం ఏమన్నా తెచ్చి బ్రహ్మాండంగా తాగి దాన్ని పడకో. ఇటు కూడా మద్యం మత్తులో గ్యాంగ్ వారు, మందమడిలో రెచ్చిపోయిన అల్లరి మూకలు, రాళ్ళు కర్రలతో 20 వర్గాలు దాళ్ళు, పండుగ కూడా స్థానికుల్లో భయాందోళన. దీనికి కారణం కూడా రేవంత్ రెడ్డి. ఎవడు తాగుబోతం చేసింది? ఒక రాత్రి 700 కోట్లు సంపాదించారు 3 రోజులకెళ్ళి. ఇది ఇందిరామ్మ రాజ్యం యొక్క గొప్పదనం. పండుగ పూట చాలా మంచిగా జరిగింది పండుగ. ఊరికో 10 పంచాయలు అయినాయి, ఊరికో 10 మంది తనక తెచ్చిర్రు. ఇదే దసరా పండుగ మరి రేవంత్ రెడ్డి తాగుబోతుల ప్రభుత్వం జరిగింది. అవునన్నా కానీ ఇది నిజం. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, నేను చెప్పిన అబద్ధమా రైట్ అని.